దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగ అంశం ప్రియులారా, నూతన ఈస్టర్, న్యూ ఈస్టర్ అనే అంశాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. జీవదాయకమైన కార్యం చేసే రెండంచుల ఖడ్గం గల యేసుక్రీస్తుని, దేహ ఆత్మ మూలుగులను తూరిపోయే రక్షణనిచ్చే, స్వస్థతనిచ్చే, హృదయ ఆశ ఆలోచన శుద్ధీకరించే, శుద్ధ హృదయం ఇచ్చే దేవుని వాక్యమైన యేసుక్రీస్తు వాక్యమైన ధ్యానిద్దాం ప్రియులారా. నూతన ఈస్టర్, న్యూ ఈస్టర్ అనే అంశాన్ని ధ్యానిద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. వినబోయే ఈ వాక్యం మన హృదయంలో మంచి నెలలో పడిన విత్తనములే 100 అంతలు, 30 అంతలు, 60 అంతలు దేవుని వాక్యం యేసుక్రీస్తు మనలో జీవించినట్లు, ఆయనకు మేము ఆయన పునరుత్థానకు సాక్ష్యం అయినట్లు ప్రార్థిద్దాం ప్రియులారా. దేవుని ఆత్మని ప్రార్థిద్దాం. నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా, మరణం ముళ్ళును విరిచి 3వ రోజు తిరిగి లేచినవాడా, అవును ప్రభువా, మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు మా కోసం సిలువలో బలియాగమై గాయాలు పొంది ఘోర యాతన కష్టాలు పొంది మరణించి తిరిగి లేచినారు ప్రభువా. మనల్ని తండ్రి యొద్ద చేర్చుటకు ప్రభువా, నూతన ఈస్టర్, న్యూ ఈస్టర్ అనే ఆ పాప మరణము నియమం నుండి విడిపించే ఈ పునరుత్థాన అంశాన్ని ధ్యానించేటప్పుడు మీ పునరుత్థాన ఆత్మను, శక్తిని, జీవితాన్ని మనందరి మీద కుమ్మరించమని, ఇలాగే చేసి శాంతిదాయకుడైన దేవ, శీఘ్రముగా సాతానుని మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద, మీ సంఘం క్రింద, మీ సమాజం క్రింద, మీ ప్రియమైన విశ్వాసుల క్రింద చిరుతకు తొక్కాలని, జయం ఇవ్వాలని, నూతన సృష్టిగా మార్చాలని నజరేయుడైన దేవుని కుమారుడా యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, రక్షక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, థ్యాంక్ యూ వన్ గాడ్ ఇటర్నల్ లైఫ్. ఆమెన్. అవును ప్రియులారా, నూతన ఈస్టర్, న్యూ ఈస్టర్ అనే అంశాన్ని మనం ధ్యానించబోయే మొదట ఆత్మీయ గీతాన్ని పాడుకుని వినబోయే వాక్యం మన హృదయాన్ని శుద్ధీకరించేలాగున, అనేక ఆత్మలను రక్షించే దేవుని పిల్లలాగున, భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా మార్చడానికి ఈ వాక్యం, ఈ పాట మనందరకు సహాయం అవునుగాక. నాతో ఏకీభవించి ప్రార్థించండి, పాడండి ప్రియులారా. పాట విజయ గీతము మనసారా నేను పాడేదా. ప్రియులారా, విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడ నీకే యేసయ్యా నాలాపనా, క్రీస్తు నారాధన. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాలో. ఆమెన్. ఉన్నతమైన నీ ఉపదేశము మా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడమాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్కృష్టమైన సంగములో
యేసయ్యా నీ తీర్మానమే మమ్ము నిలిపినది, మీ ఉత్కృష్టమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా. యేసయ్యా నీవే నారాధనా. ఒక నీ ఆయుస్సు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ప్రభువా ఒక నీ ఆయుస్సు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపితివి. విజయ గీతము మనసారెన్నాను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నా ఆలాపనా. క్రీస్తునికే నా ఆరాధనా. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను మాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది మాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నా ఆలాపనా. నీకే నా ఆరాధనా. పునరుత్థానుడా యేసయ్యా నీకే నా ఆలాపనా. క్రీస్తు ప్రభువా నీకే మా ఆరాధనా. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభు. ప్రియులారా, ప్రభువే మన నిజమైన పునరుత్థానమై అన్నాడు. ప్రియులారా, ఆయన పునరుత్థానమే మన విశేష జీవిత అర్థం. ప్రియులారా, ఆయన పునరుత్థానం కాలేకుండా మనం కూడా నూతన జీవితం లేదు. ప్రియులారా, విశ్వాస సమాజానికి యేసయ్య పునరుత్థానమే బునాది. అవును ప్రియులారా, నిరీక్షణ నూతన పరలోక ప్రవేశానికి. ఇలాగే ప్రభు విజయ గీతం మనసారా పాడదాం ప్రియులారా. మన విజయంకై ప్రభు ప్రాణత్యాగం చేశాడు, పునరుత్థానుడైనాడు. ఆయనే మా ఆలాపన, ఆయనే మన ఆరాధన కావాలి. మరియు ఉన్నతమైన ఉపదేశములు మన నిత్య జీవానికి కోసం ఇచ్చాడు ప్రభు మాటలు. పుటము వేస్తాడు ప్రభు, ఆయన రూపము మనలో చూడడానికి.
యేసయ్య తీర్మానమే మనల్ని నిలుపుతుంది ఆయన ఉత్తమమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైన సంఘములో. ప్రియులారా, ఒకని ఆశీర్వాదము ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ వశమై ఉన్నది, ఏకదేవిని వశము. ఆయన సరిహద్దులలో నెమ్మది కలుగజేస్తాడు. యేసయ్య సంకల్పమే ప్రియులారా మహిమైశ్వర్యము అయింది. ఆ మహిమైశ్వర్యము ఆయనను శాశ్వత ప్రేమతో ప్రేమించే పరిశుద్ధులలో చూపిస్తాడు. నూతన యెరూషలేము సియోను మన కొరకు నిర్మించుచున్నాడు ప్రియులారా. ఈ నిరీక్షణే మనలో రగులుచుండాలని ప్రభు ఆశిస్తాడు. యేసయ్య ఆధిపత్యమే ఆ ప్రభుని ఆరాధించుటకు, ఆయన ప్రసన్న వదనము చూచుటకు అర్హత కలిగిస్తుంది ప్రియులారా. అలాంటి యేసయ్య ఆధిపత్యము, సంకల్పము, తీర్మానము మనలను ఉన్నత ఉత్కృష్టమైన సభలో, సంఘములో పరిశుద్ధులు మహిమైశ్వర్యములు మరియు ఆయన ప్రసన్న వదనమును ఆరాధించే అర్హత, ఆధిపత్యం మనందరికీ కలిగించును గాక ఈ పునరుత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యభాగ అంశం ప్రియులారా నూతన ఈస్టర్, న్యూ ఈస్టర్. మనము రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూస్తాం ప్రియులారా. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 5th వర్డ్. ఇక్కడ చూస్తే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడల, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ప్రియులారా, మనము యేసయ్య మరణము యొక్క సాదృశ్యము, ఆయన మరణములో పాలుగారు అయితే ఆయన పునరుత్థానములో పాలుగారం పొందుతాం ప్రియులారా. అవును, ఇలాగే ఆయన పునరుత్థానుడైనట్లు మనం కూడా కావాలంటే ఆయన మరణంలో మనం సమాన అనుభవము పొందాలనేది ఎంతో నిజమైనది ప్రియులారా. ఇది వాస్తవమైనది కూడా. దేవుని కుమారుడు చిందించిన శక్తివంతమైన రక్తాన్ని ధ్యానించినప్పుడు ఈస్టర్ అంటే పునరుత్థానము నీకు నిజమైన పండుగగా ఉంటుంది ప్రియులారా. అవును, అది నీకు నూతన అర్థాన్ని ఇస్తుంది. ఊరికే దీన్ని ఆచరించటం వల్ల ఉపయోగం లేదు. నిజానికి తిరిగి జన్మించిన ఆత్మతో, నీళ్లతో, అవును ప్రియులారా, ఆత్మతో, అగ్నితో, అవును, తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి క్రైస్తవునిలో నిరంతరం పునరుత్థానుడైన ప్రభు నివసిస్తాడు. గనుక ప్రతిరోజు మనం పునరుత్థానం ఈస్టర్ జరుపుకోవచ్చు ప్రియులారా. ఆమేన్. ఇలాగే ఆ సమాధి నుండి యేసు ప్రభువు ఏమాత్రం బయటికి రాకూడదని ఆ శాస్త్రులు, పరిసయ్యులు పొంతి పిలాతు దగ్గర గట్టి భద్రత ఏర్పాటు అడుగుతారు ప్రియులారా. అలాగే పిలాతు చేస్తాడు. ఆ సమాధిపై రోమా ప్రభుత్వం ముద్ర వేయబడింది. సమాధిపై పెద్ద రాయిని అమర్చారు. కావల వారి ఇద్దరిని, సైనికుల్ని సమాధి ఇరుపక్కల ఉంచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి ఏమైంది ప్రియులారా? పిలాతు వేసిన, ఆ పరిసర శాస్త్రులు వేసిన, ఆ చెడ్డవారు వేసిన ఆ పనులన్నీ పటాపంచలయ్యాయి ప్రియులారా. అవును, అందరినీ ఆశ్చర్యచకితులుగా చేస్తూ ప్రభు విజయమందు మరణమును మింగివేశాడు. విజయమందు ప్రభు మరణాన్ని. అవును, లేఖన నెరవేరినట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని చీల్చుకుని విజయుడై తిరిగి లేచాడు ప్రియులారా. అవును, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం, 1 Corinthians chapter 15 verse 54th వర్డ్. అవును, ఇలాగే సృష్టికర్తను ఏ సమాధి, ఏ మరణము, ఏ సాతాను బంధించలేదు ప్రియులారా. అవును, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తుడు, ఆయన జీవము గలవాడు. ఆయన ముఖాంతరం అన్నీ సృష్టించబడినవి. అవును, ప్రభువైన యేసు మరణం నుండి సజీవుడై లేచుట ద్వారా ఆయన పాపమును, సాతానును, మరణమును, నరకమును వీటన్నిటిని జయించాడు ప్రియులారా. ఈస్టర్ యొక్క జయము ఇచ్చినాడు. పునరుత్థానం బట్టి మనకు కూడా మరణం మీద ఆయనతో పాటు
ఆ మరణం నుండి లేపబడ్డాం ప్రియులారా. పరలోకానికి ఆయనతో పాటు ఆరోహణమవుతాం. పునరుత్థానం బట్టి మనం కూడా ఆయనతో పాటు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాం. ఈ పునరుత్థానం బట్టి మనం కూడా ఆయనతో పాటు నిరంతరం నిత్యత్వం అంతా పరిపాలిస్తాం ప్రియులారా. అలాంటి భాగ్యం ప్రభు మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రియమైన యేసు నామంలో తండ్రి మీ సన్నిధికి వస్తున్నాం. దేవకుమారుడైన యేసయ్య, వాక్యమైన దేవ, నీవు మరణం నుండి సజీవుడై లేచుట ద్వారా మా కొరకు గొప్ప అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు వందనాలు ప్రభువ. నీ మరణ పునరుత్థాన వలన మానవాళంతటికీ గొప్ప సంతోషాన్ని, నిరీక్షణను తెచ్చిపెట్టావు. నా రక్షక ప్రభువ యేసయ్య, నా యజమానుడా, నీకే రక్షక వందనాలు. యేసు క్రీస్తు సర్వాధికారము నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఈ పునరుత్థానం ద్వారా, శిలువ మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా, యేసయ్య కార్చిన రక్తం ద్వారా, పునరుత్థానం ద్వారా, యేసు నామం ద్వారా మన తండ్రి యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించాడు. ఆయనకి నిత్యము స్తోత్రం చెల్లునుగాక ప్రియులారా. ఇలాగే నూతన పునరుత్థానం అనే అంశాన్ని ధ్యానించిన ప్రియులారా, అలాంటి పునరుత్థానంలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం, వరం, ఫలాలు, ఆయుధాలు తండ్రి యేసుక్రీస్తు నామంలో పునరుత్థానం ద్వారా మనందరికీ ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తం మీద కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, యేసుక్రీస్తు దేవుని కుమారుడు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని శక్తి, వ్యక్తి, వరములు, ఫలములు, ఆయుధాలు, దేవదూతల సహాయం, సన్నిధి మీతో, మీ కుటుంబంతో, మీ ప్రియులైన వారితో, మీ సంఘంతో, మీ సహవాసంతో, మీ ప్రయాణంతో, మీ చేతి పనులలో, మీ ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధ సాక్షి జీవితంలో ఎల్లప్పుడూ దేవుని చిత్తానుసారంగా వెలుగు బలంగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్.